కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సుపరిపాలనకు ఏడాది అంటూ జనసేన గొడ్డలివేటు అని టీడీపీ వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఒకే రోజు రెండు పండుగలు అంటూ సంక్రాంతి, దీపావళి కలిసి వచ్చినట్లుగా కూటమి శ్రేణులు చెక్పోస్టు సర్కిల్స్ లో బాణాసంచాలు కాల్చి పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ పాల్గొన్నారు. రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చింది అంటున్న కూటమి నాయకులతో మా ప్రతినిధి మస్తాన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో జనసేన ఒక వినూత్న కార్యక్రమం అయితే ఏర్పాటు చేసింది. ఒకే రోజు రెండు పండుగలు అంటూ ఉదయం సంక్రాంతి, సాయంత్రం అయితే కనుక దీపావళి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మనతో గౌరు చరిత గారు మరియు జనసేన జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు సంవత్సరం కాలం పూర్తి అయింది, ఎలాంటి హామీలు పూర్తి చేశారు ఇప్పటి వరకు? ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు కదా, ఎలాంటి కార్యక్రమం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు కార్యక్రమం చేస్తుంటే దానికి మేము గొడ్డలివేటు కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన కుంభకోణాల నుంచి వాళ్ళు ప్రజల దృష్టి మరలించడానికే ఈరోజు ఆ కార్యక్రమం చేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సర కాలంలో ఎన్ని హామీలు నెరవేర్చారు? కనీసం 10% కూడా నెరవేర్చలేదు. అదే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70% మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. అంతేకాకుండా వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత అసలు వైసీపీ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి లక్షల కోట్లు సంపాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, అది కూడా శివకుమార్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి ఈయన తీసుకొని ఎత్తుకొని పెంచి పెద్ద చేసిన బాబాయిని అతి కిరార్థకంగా గొడ్డలతో చంపి రక్త సంబంధికులకే ఆయన వెన్నుపోటు పొడిచినాడు. అంతేకాకుండా తల్లి చెల్లిని గెంటేసి ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర వాళ్ళది. అంతేకాకుండా మేము ఈ 5 ఏళ్లలో ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అది ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. మొట్టమొదట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ముఖ్యమంత్రి గారు ఆ రోజే మెగా డిఎస్సిపై 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఈ నెలలోనే జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అన్నా క్యాంటీన్, రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు, కార్మికులకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసేసింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే 204 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇలాగా అన్ని కార్యక్రమాలు, దీపం పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తున్నాం ఆల్రెడీ. అంతేకాకుండా అన్నదాత పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000తో 20,000 రూపాయలు అందజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తల్లికి వందనం గతంలో వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. కానీ కోత కట్ చేసి ఒక్కరికి మాత్రమే ఇచ్చి, అది కూడా వాళ్ళు ఇచ్చే 14,000 కూడా 13,000, 12,000, 9,000 లాగా ఇచ్చుకుంటూ వచ్చారు. మేము అలా కాకుండా ఇప్పుడు జూన్ 12వ తేదీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ అకౌంట్లోనే 15,000 రూపాయలు వేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమల్లోకి రాబోతా ఉంది. అన్నా, చెప్పండి, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. విజయవంతమైన నేపథ్యంలో 2 మాటలు. ఈరోజు సంవత్సరం క్రితం ఆంధ్ర ప్రజలకు ఒకేసారి సంక్రాంతి, దీపావళి 2 పండుగలు ఒకే రోజు చేసుకున్నంత సంతోషాన్ని ఆంధ్ర ప్రజలు కల్పించారు. దాన్ని మేమందరం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉదయం సంక్రాంతి, రాత్రి దీపావళి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలతో మేము కూడా మమైకమై ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమము ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఓటేసి 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2 జోడు గుర్రాల్లో పరిగెడుతున్నాయి. ఆంధ్ర ప్రజలు ఇంకో 4 ఏళ్లలో కూడా దేశంలో ఉన్న ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంవత్సరం కాలంలో ఓటేసిన ప్రజలకు అందరూ కూడా జనసేన పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నా, ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయిపోయింది. కర్నూలు జిల్లాలో రాబోయే రోజుల్లో జనసేన ఏ విధంగా ఉండబోతుంది?
జనసేన పార్టీ అన్ని పార్టీల కన్నా చాలా విభిన్నమైన పార్టీ. కేవలం అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నిర్మించబడిన పార్టీ ఇది. ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎటువంటి ఆపేక్ష లేకుండా జనసేన పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ రాబోయే కాలంలో జనసేన పార్టీ ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో చాలా బలిష్టంగా ఆల్రెడీ బలంగా ఉన్నాం. సుమారు 55,000 మంది క్రియాశీలక సభ్యత్వాలను కలిగి ఉన్న జనసేన పార్టీ ఈ నెక్స్ట్ మంత్ కూడా క్రియాశీలక సభ్యత్వాల్లో 1,00,000 మందికి దాటి క్రియాశీలక సభ్యులను జనసేన పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి సమన్వయకర్తలకు సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు రాబు? ప్రతి విషయం కూడా జనసేన పార్టీ అధిష్టానం నుంచి మాకు రెగ్యులర్గా కూడా ఫోన్ కాల్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. దాని ద్వారా పార్టీ ఏదైతే ఆదేశిస్తున్నారో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆ కార్యక్రమాలని మేము తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది చెప్తున్న పరిస్థితి. సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో ఒక పక్క టీడీపీ అయితే కనుక గొడ్డలిపోటు, మరోపక్క జనసేన అయితే కనుక దీపావళి, సంక్రాంతి అని 2 పండుగలను ఈరోజే జరుపుకునేది. కర్నూలులో చూడముచ్చటగా కన్నుల పండుగగా సాగుతున్న ఈ నేపథ్యం అయితే మనం చూడవచ్చు. కెమెరామ్యాన్ స్నేహాలతో మస్తాన్, కర్నూలు నుంచి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను